తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. తాడిపత్రిలోకొచ్చే ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు పోలీసులు. చెక్ పోస్టుల వద్ద వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సిటీలోకి అనుమతిస్తున్నారు. మరోవైపు నేతల ఇళ్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు తాడిపత్రి అల్లర్లపై అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈసీ ఆదేశాలతో సిట్ బృందం తాడిపత్రిలోనే ఉంది. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు తాడిపత్రిని వదిలి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, తాడిపత్రిలో 144 సెక్షన్ కొనసాగుతుంది. పోలింగ్ అనంతరం 2 రోజులు జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇక్కడ తాడిపత్రిలో పోలీసులు బలగాలను మోహరించి 144 సెక్షన్ కొనసాగిస్తూనే ఉన్నారు. తాడిపత్రి పట్టణంలో ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి బయట వారిని కూడా లోపలికి రానికుండా వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తాడిపత్రి పట్టణం వాసులు మాత్రమే లోపలికి రావాల్సిన, బయట గ్రామాల నుంచి కూడా బయట దేశాల నుంచి వచ్చిన వారి ఎవరు కూడా లోపలికి రావాలని చెప్పారు. కౌంటింగ్ అయిపోయినంత వరకు కూడా ఈ 144 సెక్షన్ ఉంటుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో, అలాగే ఘర్షణ జరిగిన నేపథ్యంలో కేసులు 728 మందిని కేసు నమోదు చేశారు. ఇదంతా కూడా ఇతర దేశాలు తలదాచుకున్నట్టు కూడా ప్రత్యేక టీములు అక్కడికి పంపించి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం ప్రారంభించారని చెప్పారు పోలీసు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అనంతపురం పట్టణానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా వచ్చారు. అతను తాడిపత్రికి పోకూడదంటూ కౌంటింగ్ అయిపోయిన వరకు కూడా 6వ తారీఖు వరకు కూడా వీరు తాడిపత్రి పట్టణానికి వెళ్ళకూడదంటూ కూడా హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు ఈ రోజు అనంతపురం పట్టణానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చారు. అక్కడికి కూడా అధికారులు కూడా కొంతమంది చేసినట్టు కూడా సమాచారం. నేపథ్యంలో పోలీసులు కూడా అతనిపై ఒక కన్ను వేసి ఉంచాలని కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చే నేపథ్యంలో అతని మీద కూడా ఒక కన్ను వేసి ఉంచినట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలో కౌంటింగ్ అనంతరం కూడా దర్శనం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంటి సమాచారంతో 144 సెక్షన్ ఇంకా ఒక నెల పాటు కూడా కొనసాగించే అవకాశం ఉంది. అలాగే చిట్టు బృందం కూడా ఒకసారి 2 రోజులు అక్కడ విచారణ చేశారు. అనంతరం మరోసారి తాడిపత్రి పట్టణం చేరుకుని అక్కడే చిట్ట వేసి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా అక్కడే ఉండాలంటూ కూడా ఎన్నికల సంఘం ఆదేశం చేస్తూ అక్కడే 3 అధికారులు కూడా తాడిపత్రిలోనే చిట్టు వేసి అక్కడ విచారణ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్.